సీతాదేవి తండ్రైనటువంటి జనక మహారాజుకు ఒకరోజు సందేహం వచ్చి గురువుని పిలిపించి వెంటనే అడుగుతాడు. గురువ, ఒకవేళ మనిషి దూరం ఉన్నాడు, ఆ మనిషిని చూడాలంటే దేంతో చూస్తాడు అంటే మనిషిని రోషిన్తోని అంటే సూర్యకాంతితో చూస్తాడు అంటాడు. సూర్యకాంతి లేదు, అప్పుడు చీకటైంది, అప్పుడు దేంతో చూస్తాడు అంటే అప్పుడు చందమామ వెలుతురుతోని లేకుంటే చుక్కల వెలుతురుతోని చూస్తాడు అంటాడు. అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చుక్కలు లేవు, అమావాస్య, కటిక చీకటి ఉన్నది, అప్పుడు దేంతో చూస్తాడు అంటే అప్పుడు గురువు అంటాడు వాయిస్తోని అంటే మాట పిలిచి ఎక్కడున్నాడో కనుక్కుని అంటాడు. అప్పుడు మాటలు కూడా లేవు, అప్పుడు దేంతో చూస్తాడు అని అంటే అప్పుడు ఆత్మతోని కనుక చూసినట్టయితే ప్రతిదీ నీకు అద్దుకున్నట్టు నీ కళ్ళకు కనబడుతుంది అని చెప్తాడు. అది రుజువు కూడా ఉన్నది. మన శాస్త్రాల ప్రకారం మన ఋషులు మన మునులు ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేసి ఎన్నో కనుగొన్నారు, ఖగోళ శాస్త్రములు కనుగొన్నారు. గరుడ పురాణంలో యమదారి కూడా ఎట్లుందో రాసి ఉంది. అంటే మనకు ఒకవేళ సమస్య కానీ ఏదన్నా పరిష్కారం కానీ దాన్ని మన ఆత్మతోని గట్ల చూసినట్టయితే ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుందని మన శాస్త్రాలు రుజువు చేసినాయి. అందుకోసమే ఏది ఎట్లయినా మన ఆత్మతోని కనుక చూసినట్టయితే ఒక మనిషి మనిషిని చూడాలన్న ఆత్మతోని కనుక చూసినట్టయితే నీకు ప్రతిదీ ఆన్సర్ దొరుకుతుంది. జై శ్రీరామ్.